హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పీసీలో ఫైల్స్ని ఎలా హైడ్ చేయాలో చెప్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు అది ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఎట్లాస్ట్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఫాల్ట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. లో ఫైల్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళాలి. అక్కడ మనం ఏ ఫైల్ని అయితే హైడ్ చేద్దాం అనుకుంటున్నామో దాని యొక్క లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నేను డి డ్రైవ్కి వచ్చేసాను. డి డ్రైవ్లో ఎస్ఆర్ అనే ఫోల్డర్ని మనం హైడ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఎస్ఆర్లో మనం హైడ్ చేసే మనకి అందరికి తెలిసింది ఏంటంటే మనం ప్రాపర్టీస్కి వెళ్ళేసి అక్కడ హిడెన్ అట్రిబ్యూట్స్లో హిడెన్ కొట్టేస్తే మనకి హిడెన్ అయిపోద్ది ఫైల్. బట్ దాన్ని మనం సింపుల్గా యాక్సెస్ చేసేయచ్చు. మనం అక్కడ వ్యూలోకి వెళ్ళేసి అక్కడ హిడెన్ ఐటమ్స్ అనేసి టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఆ ఫైల్ అనేది మళ్ళీ కనపడుతూనే ఉంటాయి. ప్లస్ వాటిని యాక్సెస్ కూడా చేసేయచ్చు. సో అలా కాకుండా మనకి ప్యూర్గా హిడెన్ అవ్వాలి అనుకుంటే, ఇది మనకి చాలా సెక్యూర్గా ఉండాలి అనుకుంటే ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ మనం దీన్ని అన్హైడ్ చేసేద్దాం. ఫైల్స్ని అన్హైడ్ చేసేసాక మనం స్టార్ట్ మెనూకి వెళ్ళాలి. స్టార్ట్లో సిఎండి అని టైప్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయినప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయ్యాక కమాండ్ ప్రాంప్ట్లో మనం యాట్రిబ్ +H+S+R అని టైప్ చేసేసి దాని తర్వాత ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేయాలి అలాంగ్ విత్ ద పాత్. ఇప్పుడు ఇది డి డ్రైవ్లో ఉంది కాబట్టి నేను డి విత్ సెమీకోలన్ స్లాష్ ఇచ్చేసి దాని యొక్క నేమ్ ఇచ్చేయాలన్నమాట. ఎస్ఆర్ కదా ఫైల్ ఫోల్డర్, ఎస్ఆర్ అని ఇచ్చేయాలి. ఎంటర్ కొట్టేయగానే ఫైల్ అనేది హిడెన్ అయిపోద్ది. మళ్ళీ దాన్ని మనం దాన్ని వ్యూలో కొట్టినా కానీ మనకి అది కనపడదు. వ్యూ హిడెన్ ఫైల్స్ అని టైప్ అది ఇచ్చినా కానీ మనకి కనపడదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ దాన్ని అన్హైడ్ చేయాలి అంటే సింపుల్గా మళ్ళీ యాట్రిబ్ -H-S-R అని టైప్ చేసేసి మళ్ళీ ఫైల్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. సేమ్ ఫైల్ నేమ్ సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చేయాలి. మళ్ళీ సేమ్ ఫైల్ నేమ్ ఇచ్చాక మళ్ళీ అది మనకి యాక్సెస్ అయిపోతుంది అనమాట ఫైల్. అయితే మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనం ఫైల్ లొకేషన్తో పాటు ఇవ్వాలి కదా, దాని బదులు మనం డైరెక్ట్గా ఇక్కడ మనం సిఎండి అనేసి టైప్ చేసేసి ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేసేయచ్చు అనమాట. ఇలా ఓపెన్ చేయడం వల్ల ఏంటిదంటే మనకి అక్కడ ఆల్రెడీ ఫైల్ యొక్క పాత్ అనేది అక్కడ సేవ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం కోడ్ టైప్ చేసేయచ్చు. యాట్రిబ్ +H+S+R టైప్ చేసేసి మళ్ళీ సేమ్ అక్కడ మనకి ఇంతకుముందు డి డ్రైవ్ అంతా ఇచ్చాం కదా, ఇక్కడ డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు ఎస్ఆర్ అనేసి. ఇదిగోండి ఫైల్ అనేది హిడెన్ అయిపోయింది. అయితే ఇందులో ఏంటిదంటే మనకి డైరెక్ట్గా ఫైల్ యొక్క నేమ్ ఇచ్చేస్తే చాలు, దాని యొక్క పాత్ అనేది అవసరం లేదు. మళ్ళీ సేమ్ అన్హైడ్ చేయడానికి సేమ్ అక్కడ నుంచి మనం సిఎండి ఓపెన్ చేసేసి సేమ్ కోడ్ ఇచ్చేయాలి. యాట్రిబ్ -H-S-R అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇచ్చేయాలన్నమాట. ఎస్ఆర్ అనేసి అయిపోతుంది. మనకి అదే వచ్చేస్తుంది ఫైల్.